వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పోలింగ్ సరళిని పరిశీలించిన నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు. ప్రజాపాలనలో పేదల ఇంటికి సంక్షేమ పథకాలు. నల్గొండను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటారన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మాజీ ఎమ్మెల్యే రోడ్డుపై బైఠాయించి ధర్నా, పోలీసుల అరెస్ట్. కనగలలో పురాతన శివాలయంకు అభివృద్ధికి బాటలు. గడ్డం అనూప్ రెడ్డి. మైనర్ బాలుడు ఓటు వేస్తుంటే పట్టుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య. పోలింగ్ బూత్ ముందు ఇండిపెండెంట్ అభ్యర్థి ఆందోళన, చెదరగొట్టిన పోలీసులు. ఫోటో పరివార్ ఆఫ్ ఇండియా అవార్డును అందుకున్న సంగశెట్టి జ్యోత్స్న. దేవరకొండలో పలువురు అభినందనలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల విభాగంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు నల్గొండ జిల్లాలోని 6 మున్సిపాలిటీలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ ఓటర్లకు చేసిన ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు నల్గొండ జిల్లాలోని 6 మున్సిపాలిటీలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ ఓటర్లకు చేసిన ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలించారు. అన్ని గదుల నుండి వెబ్ కాస్టింగ్ ఉండేలా చూడాలని, అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రథమ చికిత్స అందించేందుకు మెడికల్ టీంలు గేట్ సమీపంలో ఏర్పాటు చేయాలని, దివ్యాంగ ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం సమీపంలో వీల్ చైర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్ అనుమతించకూడదని, ఓటర్లు ఎన్నికల సంఘం అనుమతించిన 18 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించిన వెంటనే లోపలికి అనుమతించాలని కలెక్టర్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బోయవాడ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటర్లతో మాట్లాడారు. సౌకర్యాలు, ఇబ్బందులపై ఆరా తీశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 7 గంటల నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లలో నిల్చున్నారని, పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఓటింగ్ శాతం పెరిగేందుకు అవగాహన కల్పించడం వల్ల ఈ విడత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేందుకు అవకాశం ఉందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా వ్యాప్తంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చిట్యాల, చండూరు మున్సిపాలిటీలకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు జి రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, స్థానిక తహసీల్దార్ పరశురాం తదితరులున్నారు. ఎవరు కాల్ చేస్తున్నాం కూర్చోండి అమ్మా, మీతో కూర్చొని వర్క్ చేసుకోండి.
మన బిఎస్ నెంబర్ 9 లో విండోస్ క్లోజ్ చేయవచ్చు సార్. కెమెరా కొంచెం పైకి విండో క్లోజ్ చేయాలి. కిటికీ ఓపెన్ ఉంది, ఆ కిటికీ క్లోజ్ చేయాలి. బిఎస్ నెంబర్ 11 రాసుకోండి. ఇది మనం చెప్పాలా విజయ్ సార్? ఇవి మనం చెప్పాలా? లొకేషన్ వాళ్ళకి అంత ఐడియా వాళ్ళు చెప్పారు. గ్యాప్ 1 by 1 మున్సిపాలిటీ తీసుకొని ఏ గ్యాప్ ఉందో రాసుకొని ఏది ఎక్కడ క్లోజ్ చేయాలి. ఇక్కడ మా పిఎస్ నెంబర్ 11 నెంబర్ ఉందా? 33 కూడా పంపిస్తాను. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వ పాలనలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణంలోని 33వ డివిజన్ మీర్బాగ్ కాలనీ నల్గొండ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, పేదల సంక్షేమం గురించి పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వ పాలనలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణంలోని 33వ డివిజన్ మీర్బాగ్ కాలనీ నల్గొండ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, పేదల సంక్షేమం గురించి పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఎంజీ యూనివర్సిటీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన భవనాలకు 200 కోట్లు కేటాయించడంతో పాటు ఇటీవల నూతనంగా ఫార్మసీ కోర్సులను మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని స్పష్టం చేశారు. నల్గొండలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. పేదలకు ఏ సమస్య వచ్చినా వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని, నేను బతికున్నంత కాలం పేద ప్రజలను గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హజీఫ్ ఖాన్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, 33వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రేగట్టె అండాలు లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక నిమిషం సార్. సార్ మొత్తం కూడా గ్రీనరీ పెంచినట్టయితే తప్పకుండా ఒక 5 డిగ్రీ 10 డిగ్రీ సెంటీగ్రేడ్ మీకు ప్రజలు కానీ కాన్స్టిట్యూన్సీ ప్రజల, జిల్లా ప్రజల రుణం తీసుకోవడానికి పట్టణాన్ని ఒక న్యూ స్మార్ట్ సిటీగా నా ఆలోచనలు చాలా వేరే విధంగా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుతో ఫిట్ చేసుకున్న టౌన్లో అన్ని గవర్నమెంట్ స్కూల్ చేస్తున్నాను. ఇంకా నా ప్లాన్లు, నా ఆలోచనలు ప్రతి పార్కు ఆఖరికి అట్లీస్ట్ నిన్న పోయిన ఆర్జాలపై విలేజ్లో ఉన్న ఓపెన్ స్థలాన్ని కూడా టోటల్ రోడ్స్ని ఒక నీట్ రోడ్స్గా క్లీన్నెస్లో కానీ గ్రీనరీలో కానీ స్లమ్లలో ఉండే పేదవాళ్లకు దేవరకొండ రోడ్లో 4000 ఇండ్లు, నార్కట్పల్లి రోడ్లో 4000 ఇండ్లు కట్టిస్తానికి 100 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది. 3 మాసాల్లోనే ప్లానింగ్ ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి 72 గజాలలో ఫ్రీగా స్థలం ఇస్తూ 5 లక్షల ఇంధనం కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా 650-700 కోట్ల చిల్లర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నిధులతోని ప్రతి 12 ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటే 10 లక్షల లీటర్లు, 15 లక్షల లీటర్ల కెపాసిటీ బహుశా ఏ టౌన్లో ఉండవు. వరంగల్ లాంటి, హైదరాబాద్ వరంగల్ లాంటి పెద్ద టౌన్లో కూడా అలాంటి వాటర్ ట్యాంక్ ఫెసిలిటీస్ లేదు. 24/7 ఇచ్చే
పైలట్ ప్రాజెక్ట్ కూడా మొన్ననే శంకుస్థాపన చేసినాం. 24/7 ఇంప్రూవ్ డ్రింకింగ్ వాటర్ అంటే ఎప్పుడు నల్ల ఇప్పినా ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఆర్డినెన్స్ పాస్ చేపించి జరిగే తొలి నల్గొండ గ్రేటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడి తొలి ఎన్నికల్లో నేను ఓటు వేయడం జరిగింది. ఇప్పుడే మున్సిపాలిటీ అంటే ఒక చిన్న నగరం అంటారు, కార్పొరేషన్ అంటే మహానగరం అంటారు. సో నా ఐడియాలంతా కూడా 5 పర్యాయాలు నన్ను గెలిపి కూడా 50% 60% అయిపోయింది. దేవరకొండ రోడ్లో కూడా ల్యాండ్ చూసినాం, దాని వరకు కూడా మొదలు పెడుతున్నాం. సో ఓవరాల్గా గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్జీ కాలేజ్ మొత్తం టోటల్ బిల్డింగ్ కంప్లీట్ చేయడం 6 months. దాంతోపాటు అంగన్వాడీ సెంటర్లు నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో 32వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు వేరే ప్రాంతం వ్యక్తితో ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు అడ్డగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను 2 టౌన్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో 32వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు వేరే ప్రాంతం వ్యక్తులతో ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ నాయకులు అడ్డగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను 2 టౌన్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని పోలీసులపై ఆరోపణ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ వ్యక్తిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఎక్కడికి తగ్గేది లేదు. పోలింగ్ జరుగుతుంటే లోపలి బయట 100 మీటర్ల పరిధిలో ఉన్నారు సార్. 141 సెక్షన్ ఉంది. 100 మీటర్ల పరిధిలో అవుటర్స్ మమ్మల్ని అంటే ఎందుకు మీరు ఇంకా ప్రత్యక్షంగా మాకు సపోర్ట్ చేయాలని చిన్నపిల్లలు సంటి పిల్లలు అదే టిఫిన్ చేయడానికి వచ్చారు. గుంతాపట్ల టిఫిన్ చేయడానికి వచ్చారు. వాళ్ళు కూడా చాయ్ తాగడానికి వచ్చారు. హాస్టల్ విషయాల్లో చాయ్ తాగడానికి వచ్చారు. వాళ్ళందరూ ఉన్నారు. మమ్మల్ని అందరూ సైలెంట్ గా ఓటింగ్ పడుతుంటే దాన్ని ఓర్వలేనటువంటి కాంగ్రెస్ నాయకులు పోలీసులని వెంటబెట్టుకొని వచ్చి ఏదైనా అరెస్ట్ చేసి ఏ కోర్టులో తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా కట్టడి చేసి మరి ఇది కరెక్ట్ విధానం కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కూడా పద్ధతిగా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయబద్ధంగా ఎలక్షన్ జరపాలి. మాకొక నీతి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక నీతిలాగా చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో లోపలి పోలింగ్ల బూతులలో కూడా పోయి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని మాత్రం ఏం అనటం లేదు. మా పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రము 200 మీటర్ల అవతల ఉన్న
కొట్టడము రౌడీజం చేయడము పోలీసు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ విధానం కాదు. ఎందుకంటే ఓడిపోతున్నామన్న భయం నల్గొండలో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుందని భయపడి సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఓర్వలేని తనంతో ఇలాంటి చిగురుమారులు ఘటనలు చేసి రౌడీలను చేసి భయభ్రాంతులు చేసి ఎన్నికలను డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. కానీ ప్రజలు దానికి సిద్ధంగా లేరు. టీఆర్ఎస్ పార్టీని చూపించాలి, మళ్ళీ గతంలో జరిగిన అభివృద్ధిని తెచ్చుకోవాలి. అది కేసీఆర్ తోటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో అవుతుందని ఈ నల్గొండలో కారు గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. ఈ వెంకరెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రికి పీటలు కదులుతుంటే భయపడి పోలీసులు అడ్డు పెట్టుకొని 3 రంగుల కండువ పోలీసు మెడలేసి ఎక్కడికక్కడ 48 వార్డులలో కూడా ఇదే చిత్రహింసలు పెడుతున్నటువంటి సందర్భం. మా క్యాడర్ని ఎన్ని విధాల ఇబ్బంది పెడుతున్నారో అన్ని విధాలు ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నా. సోదరులారా, నీతి నిజాయితీగా ధర్మంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఓటు వేయాలని కారు గుర్తు మీద ఇలాంటి గుండాయిజాన్ని అరికట్టాలని ప్రజలను కోరుతూ పోలీస్ ఎస్పీ గారు కూడా వెంటనే మీరు స్పందించి వారిని వెంటనే కట్టడి చేయాలని కూడా కోరుతాం. కనగల్ మండలం జీఎడవెల్లి గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సదా సాంబశివ ఆలయంకు గత 70 సంవత్సరాల నుండి దారి లేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురి కావడంతో ఇట్టి విషయాన్ని గ్రామ సర్పంచ్ పరసనబోయిన వెంకటేశం మరియు గౌని నరేష్ కనగల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గడ్డం అనూప్ ప్రదీప్ దృష్టికి తీసుకువెళ్లగా ఇట్టి విషయాన్ని సానుకూలంగా స్పందించి గ్రామంలో ఉన్న రైతులతో విచారణ చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. కనగల్ మండలం జీఎడవెల్లి గ్రామంలోని ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రమైన శ్రీ సదా సాంబశివ ఆలయంకు గత 70 సంవత్సరాల నుండి దారి లేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురి కావడంతో ఇట్టి విషయాన్ని గ్రామ సర్పంచ్ పర్సనబోయిన వెంకటేశం మరియు గౌని నరేష్ కనగల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గడ్డం అనూప్ దృష్టికి తీసుకువెళ్లగా ఇట్టి విషయాన్ని సానుకూలంగా స్పందించి గ్రామంలో ఉన్న రైతులతో విచారణ చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు ఏళ్ల తరబడి ఉన్న సమస్యను పరిష్కరించడంతో భక్తులు రైతులు ఆనందం వ్యక్తం చేసి గ్రామ అభివృద్ధికి సేవలు చేస్తున్న వారికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పర్సనబోయిన వెంకటేశం, యువజన కాంగ్రెస్ నాయకులు గౌని నరేష్, మహంకాళి రమేష్ కుమార్ శర్మ, కాటేపల్లి లక్ష్మి, నరసయ్య శర్మ, పవన్ శర్మ, చొప్పరి సైదులు, కంచనపల్లి నరసింహాచారి, పోలే ఉమాపతి, సోంబాబు, బి రాంబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. చాలా ఉంది ఇది గడ్డ. అన్న గ్రూప్ ఉండరు అందరూ. నల్గొండ మున్సిపల్ కార్పొరేట్ ఎలక్షన్లో నీతిగా
నిజాయితీగా గెలవనని తెలిసి బీజేపీ అభ్యర్థి వంగూరి నవ్యశ్రీ రాఖీ బీజేపీ అభ్యర్థి మైనర్ యువకులను కులమత విధ్వంసాలతో రెచ్చగొట్టి ఎలాగైనా గెలవాలని చెప్పి యువకులతో ఓటు వేపిస్తూ పట్టుబడ్డాడు. మైనర్ బాలుడు ఓటు వేస్తుండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేట్ ఎలక్షన్స్లో నీతిగా నిజాయితీగా గెలవనని తెలిసి బీజేపీ అభ్యర్థి వంగూరి నవ్యశ్రీ రాఖీ బీజేపీ అభ్యర్థి మైనర్ యువకులను కులమత విధ్వంసాలతో రెచ్చగొట్టి ఎలాగైనా గెలవాలని చెప్పి యువకులతో ఓటు వేపిస్తూ పట్టుబడ్డాడు. మైనర్ బాలుడు ఓటు వేస్తుండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. దొంగ ఓట్లతో గెలవడం సమాజానికి మంచిది కాదని పోలీసులు నిష్పక్షపాతంగా డ్యూటీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. కావాలి న్యాయం, కావాలి న్యాయం, కావాలి న్యాయం, దొంగ ఓట్ల బీజేపీకి వెరీ గుడ్ వెరీ గుడ్ నేను చేస్తాను కాదు ఇగో నా కాడ తీస్తున్నా మన ఫోన్ ఇంకా ఇస్తాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత 46వ వార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్లతో కలిసి వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సూర్యాపేట మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత 46వ వార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 5 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందని అన్నారు. సూర్యాపేట పట్టణంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని, ప్రతి వార్డులో పార్టీ విజయపథంలో ముందుకు దూసుకుపోతుందని, 40 స్థానాలను గెలుస్తుందని వారన్నారు. మాజీ మంత్రి 10 ఏళ్ల పాటు పరిపాలన చేసిన గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేటకు చేసింది ఏమీ లేదని, కాంగ్రెస్ పార్టీ వస్తే సూర్యాపేట అభివృద్ధి చెందుతుందని ప్రజలు అర్థం చేసుకున్నారని వారన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తుందని, బీసీలకు 48%, ఎస్సీలకు 9 సీట్లు, ముస్లింలకు 6 సీట్లు ఇచ్చిందని, మున్సిపల్ చైర్మన్ పదవి ఆర్యవైశ్య మహిళకు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ నెల 13న జరిగే కౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారని తెలిపారు. ఐదు మున్సిపాలిటీలు బ్రహ్మాండమైన మెజార్టీతో కైవసం చేసుకుని పోతున్నాం. ఎందుకంటే సూర్యాపేట, తిరుమలగిరి, నేడంచెర్ల, హుజూర్ నగర్, కోదాడ ఈ 5 మున్సిపాలిటీలు కూడా పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్లుగా 14వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేను గర్వపడుతున్నా. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా నియామకం చేసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఒక టాస్క్గా తీసుకొని జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగా పనిచేసారు. 10 సంవత్సరాలు పందికొక్కుల్లా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి ఆరోపణలు, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంపాదించుకున్న సొమ్ము కూడా ఈ ఎన్నికల్లో పనిచేయలేదు. ప్రధానంగా సూర్యాపేట మున్సిపాలిటీని ఒక ఆర్యవైశ్య బిడ్డను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం చైర్మన్గా ప్రకటించడం, అదేవిధంగా ఒక దళితుడిని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము, దాని మూల సూత్రాలు, బడుగు బలహీన వర్గాల కోసం అన్ని వర్గాలను సామాజిక దృష్టితో చూసే పార్టీ అని చెప్పి నిరూపితమైంది. ఎవరెన్ని కుట్రలు పడినా, ఎన్ని డబ్బులు సంచులు పంచినా కానీ అది పనిచేయలేదు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో, ప్రజల చేతిలో అని చెప్పి ఈ సందర్భంగా ఓట్లేసిన సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొన్న ఇక్కడ సూర్యాపేట మున్సిపాలిటీకి చెందిన ఓటర్లందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే డెమోక్రసీలో ఓటు అనేది చాలా కీలకం. అట్లాంటి ఓటుని ఈరోజు వినియోగించుకొని మీరందరూ కూడా నిజమైన స్వేచ్ఛ వాతావరణం ఈరోజు పోలింగ్ జరిగింది. బ్రహ్మాండంగా 48 వార్డులు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ ముందుగా అంచనా వేసిన విధంగానే ఈరోజు 40 స్థానాల పైన కైవసం చేసుకొని మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నాం. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు ఇంతకుముందు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఇక్కడ చేసిన అభివృద్ధి శూన్యం. అందుకోసమే ఇక్కడ పట్టణ వాసులందరూ కూడా దాన్ని గమనించి ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలి. మన ఇందాక జిల్లా అధ్యక్షుడు వారు చెప్పినట్టు ఒక ఆర్యవైశ్య బిడ్డని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్గా కూడా అధిష్టానం ఎంపిక చేసి పంపించడం కూడా మాకు చాలా అన్ని విధాలుగా కలిసి వచ్చిన అంశం. ఎందుకంటే నిజమైన సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు. 48% బీసీలకు మేము సీట్లు ఇచ్చినాం. 7 స్థానాల బదులు 9 స్థానాలు దళితులకు అవకాశం ఇచ్చినాం. 6 ముస్లిం క్యాండిడేట్లకు అవకాశం ఇచ్చినాం. అట్లా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేసింది కాబట్టి అన్ని వర్గాల మన్ననలు పొంది ఈరోజు మున్సిపాలిటీని మనం కైవసం చేసుకోబోతున్నాం. ఇంకో విశేషం ఏంటి అంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక ఫుల్ మెజారిటీ తోటి, అంటే ఒక బ్రహ్మాండమైన 1 సైడెడ్ వార్ జరిగింది. ఈరోజు
అట్లాంటి జరిగి ఈరోజు మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం మాకు కూడా ఒక రకమైన ధీమా, ఒక రకమైన గర్వకారణం కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా 13వ తారీఖు ఎన్నికల్లో సాయంత్రం వేళ పెద్ద ఎత్తున మేము విజయోత్సవాలు చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా మేము మానసికంగా ఆల్రెడీ మేము ప్రిపేర్ అయిపోయినాం. ఆ రోజు టెక్నికల్గా రిజల్ట్ రావాల్సి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మున్సిపల్ ఎన్నికల ఓట్ల నేపథ్యంలో సూర్యాపేట పట్టణంలోని 25వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి కోడి శిరీష పోలింగ్ బూత్ ముందు ఆందోళన చేపట్టింది. ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన నన్ను పోలీసులు లోనికి అనుమతించట్లేదని, వేరే పార్టీ అభ్యర్థులను పలుమార్లు లోపలికి బయటికి అనుమతిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు మరియు మద్దతుదారులతో కలిసి పోలింగ్ బూత్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల నేపథ్యంలో సూర్యాపేట పట్టణంలోని 25 వార్డులలో ఇండిపెండెంట్ అభ్యర్థి కోడి శిరీష పోలింగ్ బూత్ ముందు ఆందోళన చేపట్టారు. ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన నన్ను పోలీసులు లోనికి అనుమతించట్లేదని, వేరే పార్టీ అభ్యర్థులను పలుమార్లు లోపలికి బయటికి అనుమతిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు మద్దతుదారులతో కలిసి పోలింగ్ బూత్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు కావాలనే మమ్మల్ని అనుమతించట్లేదని, పోలీసుల వైఖరి నశించాలి అంటూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు. మరి పోలీసులు స్నాక్స్ ఇస్తాను పోయినా మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని జ్యోత్స్న నిరూపించారు. దేవరకొండలో ఆమె మాట్లాడుతూ పార్ట్ టైంగా తన భర్త కీర్తిశేషులు సంగిశెట్టి గిరి ద్వారా నేర్చుకున్న వెడ్డింగ్ ఎడిటింగ్ తనను ఎంతో దూరం తీసుకెళ్లిందని దేవరకొండ పట్టణానికి చెందిన సంగిశెట్టి జ్యోత్స్న అన్నారు. నేషనల్ మీడియా మిక్సింగ్ ఎడిట్ పాయింట్ నిర్వహించిన ఫోటో పరివార్ ఇండియా అవార్డు విభాగంలో మంగళవారం హైదరాబాద్లో అందుకున్నారు. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని జ్యోత్స్న నిరూపించారు. దేవరకొండలో ఆమె మాట్లాడుతూ పార్ట్ టైంగా తన భర్త కీర్తిశేషులు సంగిరెడ్డి గిరి ద్వారా నేర్చుకున్న వెడ్డింగ్ ఎడిటింగ్ను తనను ఎంతో దూరం తీసుకెళ్లిందని దేవరకొండ పట్టణానికి చెందిన సంగిశెట్టి జ్యోత్స్న అన్నారు. నేషనల్ మీడియా మిక్సింగ్ ఎడిట్ పాయింట్ నిర్వహించిన ఫోటో పరివార్ ఇండియా అవార్డు విభాగంలో మంగళవారం హైదరాబాద్లో అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేసే పనిలో అంకితభావం, శ్రద్ధ, శక్తులు ఉన్నట్లయితే ఎవరినైనా ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తాయని తెలిపారు. తనకు అవార్డు అందించిన సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు అన్నారు. పేరు సంగిశెట్టి జ్యోత్స్న. నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నాను. మాది ప్రజ్ఞ డిజిటల్ ఫోటో స్టూడియో. మా వారి పేరు సంగిశెట్టి యాదగిరి లేట్. గత 20 సంవత్సరాలుగా ఈ వీడియో మిక్సింగ్ చేసేవాళ్ళు మా సారు. నాకు 2009లో మ్యారేజ్ అయింది. నేను ఎంసీఏ ఎంఎస్సి బీఎడ్ చేశాను. అప్పుడు నాకు ఉద్యోగం వచ్చినా కూడా మా వారు సపోర్ట్ లేకపోవడం వల్ల నేను బయటికి వెళ్ళలేకపోయాను. మా వారు తరచుగా ఈ ప్రోగ్రామ్స్ ఇందులో బాగా ఫోటో స్టూడియో నిర్వహించడము, ప్రోగ్రామ్స్ తీయడం, వెడ్డింగ్ షూట్స్ తీయడము అందులో దిట్ట. అందుకుగాను తన ఇష్టం ప్రకారం నేను కూడా ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వీడియో మిక్సింగ్ పార్ట్ టైం లాగా స్టార్ట్ చేసి దాంట్లో ఈ నైపుణ్యం సంపాదించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎడిట్ పాయింట్ ఇండియా వాళ్ళు ఫోటో ఫినా పరివార్ అవార్డుకి నేను వీడియో ఎడిటింగ్ బెస్ట్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల తరఫున వీడియో ఎడిటింగ్ కేటగిరీలో ఎలెక్ట్ కావడం జరిగింది. నాకు ఇలా ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇది ఒక గుర్తింపులాగా 18 ఏళ్ల కృషికి ఒక గుర్తింపులాగా భావిస్తున్నాను. నేను ఇక్కడ ఈ ఆడవాళ్ళందరూ వంటింటి కుందేలుగా కాకుండా ఇలా ఇంటి వద్దనే కూర్చొని ఈ మిక్సింగ్ నేర్చుకొని చేయడం మనకు ఒక ఆనుమత్యం లాంటి కుటీర పరిశ్రమలాగా చేయవచ్చు. బయటికి వెళ్ళి స్టెయిన్ కావాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దనే కూర్చొని మనకు ఒక ఆదాయం వనరులాగా ఉపయోగపడుతుంది. అందరూ ఆడవాళ్ళు కూడా ఇది నేర్చుకుని ఈ రంగంలో ముందుండాలని నేను కోరుకుంటున్నాను. నేను మాత్రమే నేర్చుకోకుండా అందరినీ నాతో పాటు నలుగురిని ఈ ఫీల్డ్లోకి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ రంగంలో నాతో పాటు మహిళలు కూడా ముందుకు సాగాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు దూసుకుపోయేటటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఒక కొత్త
సాఫ్ట్వేర్ రావడం జరిగింది. దాంతోపాటు మనం కూడా పరిగెత్తాలంటే ఇది మనకు ఒక బేసిక్ వనరు, భూమి అన్నమాట. ఇది మన దగ్గర ఎంత డబ్బున్నా కూడా వేరే వాళ్ళ ద్వారా ఏమన్నా దొంగ వాళ్ళు ఎత్తుకుపోతారని భయపడతాం. కానీ ఇలాంటి విద్య లాంటివి నేర్చుకోవడం, ఈ మిక్సింగ్ అనేది నేర్చుకోవడం మన నైపుణ్యత మీద ఆధారపడి ఉంటుంది. మన స్కిల్ ఎంతో అంత తొందరగా నేర్చుకోవచ్చు. దీని ద్వారా అందరికీ చెప్పదలిచింది ఏంటంటే, మనం ఈ అధునాతన ప్రపంచంలో మనం ముందుకెళ్ళాలంటే దీనితో పాటుగా ఇంకా అప్డేట్ వర్షన్ కూడా నేర్చుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఈ ఎడిట్ పాయింట్ అవార్డు నాకు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. కాకపోతే మనం చేసిన కృషి ఏదో ఒక రోజు మనని విజయం వరిస్తుంది, అధునాతన ప్రపంచంలో పీక్స్లోకి తీసుకెళ్తుంది. సో మనం ఫలితం గురించి ఆలోచించకుండా మెయిన్గా మన కష్టం ఏందో ఇష్టపడి చేసినాం అనుకో, అదే మనల్ని ఒకరోజు పీక్ స్థాయిలో తీసుకెళ్ళి ఆ విజయం మనల్ని వరిస్తుంది. ఏ పని అయినా కూడా మనం ఒక పని చేసినామంటే దాని అంత అందంగా ఇంకా ఎవరు చేయకూడదు. ఆ పని అంత సాటిస్ఫాక్షన్ మనకి అందిస్తుంది. అంత అందంగా మనం ఏదైనా పని చేసినామంటే చాలా ఇంత అందంగా ఇంకెవరు కూడా చేయకూడదు. అట్లా ఉండాలి మనం ఏదైనా పని చేస్తే. సో మనం ఫలితం గురించి ఆలోచించకుండా మన కృషి ఏందో మనం చేయాలి. కానీ ఏదో ఒక రోజుకి విజయం అనేది సాధిస్తాము. ఇంకా ఓన్లీ మగవారే కాకుండా ఆడవాళ్ళకు చాలా ప్లస్గా ఉంటుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆధునిక ప్రపంచంలో ఇక్కడ పొలంలో నాటేసే దగ్గర నుంచి ఒకప్పుడు పొలంలో పనులకు ఆడవాళ్ళు మాత్రం ఉపయోగపడేవారు. కానీ ఈరోజు మెట్రో రైలు, ఫ్లైట్లు నడిపే వరకు కూడా ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. ఈ ఫోటోగ్రఫీ రంగంలో కూడా ఇంత ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడేటువంటి ఫీల్డ్ అంటే ఫోటోగ్రఫీ. ఎందుకంటే ఈ ఫీల్డ్లో మనం ఆడవాళ్ళలో ఉన్న స్కిల్ ఏంటంటే, మనం నవ్వడమే కాదు, ఎదుటి వాళ్ళని నవ్విస్తూ అందరినీ నవ్వుతూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంచేటటువంటి ఒక రకమైనటువంటి టెక్నిక్ ఆడవాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఈ ఫీల్డ్లో ఆడవాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారు. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టినామంటే మనం ఏ స్థాయికి ఎదుగుతామంటే మనం నమ్మలేని స్థాయికి మనమే ఎదగొచ్చు. ఈరోజు ఈ ఎడిట్ పాయింట్ సంస్థ వాళ్ళ నుంచి ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కృషి అంతా కూడా మా వారు నేర్పిన ఎడిట్ పాయింట్ రమేష్, ఇప్పలపల్లి రమేష్ గారికి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు. ఈ అవార్డ్స్ అనేవి కేవలం మనకు స్టాపింగ్ పాయింటే కాదు, స్టార్టింగ్ పాయింట్, నాట్ స్టాపింగ్ పాయింట్. ఇదేది స్టార్టింగ్ పాయింట్. దీనితోటి ఇంకా ఉత్సాహంగా ఇంకా ముందుకు ఉరుకులు వేస్తూ ఇంకా పై స్థాయికి వెళ్ళాలని చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎడిట్ పాయింట్ రమేష్ గారికి నా తరపు నుంచి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
హెడ్లైన్స్ మరోసారి. పోలింగ్ సరళిని పరిశీలించిన నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు. ప్రజాపాలనలో పేదోళ్ళింటికి సంక్షేమ పథకాలు. నల్గొండను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటారన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మాజీ ఎమ్మెల్యే రోడ్డుపై బైఠాయించి ధర్నా, పోలీసుల అరెస్ట్. కనగంలో పురాతన శివాలయంకు అభివృద్ధికి బాటలు. గడ్డం అనూప్ రెడ్డి. మైనర్ బాలుడు ఓటు వేస్తుంటే పట్టుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య. పోలింగ్ బూత్ ముందు ఇండిపెండెంట్ అభ్యర్థి ఆందోళన, చెదరగొట్టిన పోలీసులు. ఫోటో పరివార్ ఆఫ్ ఇండియా అవార్డును అందుకున్న సంగిశెట్టి జ్యోత్స్న. దేవరకొండలో పలువురు అభినందనలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.